అప్పుడే పుట్టిన పసికందును మానవత్వం లేకుండా రోడ్డు పక్కనే ఇసుకలో పూడ్చి అమ్మతరానికే మచ్చగా ఆడజాతికే తలముప్పులు తెచ్చింది ఓ పాపాత్మురాలు. ఈ సంఘటన వరదయ్యపాలెంలో సంచలనం కలిగించింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో పసిబిడ్డను ఇసుకలో పూడ్చేసింది ఓ తల్లి. నిన్న రాత్రి గుర్తు తెలియని ఓ మహిళ వరదయ్యపాలెం బస్టాండ్ సమీపంలో ఓ దుకాణంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం రోడ్డు పక్కనే ఆ పసికందుని ఇసుకలో పూడ్చి వెళ్లిపోయింది. ఉదయం పసికందును గుర్తించిన ఆ పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొన ఊపిరితో ఉన్న ఆ పసికందును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ పసికందు చేతిని కుక్కలు కరవడంతో చేతికి గాయాలయ్యాయి. ఇటుకటు తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అయితే విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అప్పుడే పుట్టిన పసికందును మానవత్వం లేని తన తల్లే అటు ఇసుకలో పూడ్చిపట్టి వెళ్లిపోయిన సంఘటన మనం చూస్తున్నాము. అయితే అప్పుడే జన్మనిచ్చిన తల్లి తన కూతురుని అప్పుడే పుట్టిన పసికందును వెంటనే పక్కనే ఉన్న ఇసుకలో అయితే పూడ్చిపెట్టి వెళ్లిపోయింది. అయితే ఇది గమనించిన స్థానికులు ఉదయాన్నే అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే వర్కర్స్ వస్తూ ఉంటారు. ఆశయంలో వెళ్ళి గమనించి ఆ పసికందునైతే హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. మరొక విషాద ఘటన చూస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే కనీసం మానవత్వం కూడా లేకుండా పుట్టిన బిడ్డను అప్పుడే ఇసుకలో పూడ్చిపెట్టి మరీ వెళ్ళిపోయింది ఆ తల్లి. అసలు ఎందుకు ఇలా జరిగింది? వారంతా ఎక్కడి వాళ్ళు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఈ విషయం ఏదైతే ఒక చిన్నారి బాలికను ప్రసవించిన వెంటనే ఆ చిన్నారి సమీపంలోనే ఒక శరవణ స్టోర్స్ పక్కన ఉన్న సూపర్ బజార్ మధ్యలో ఒక ఇసుకలో అమ్మాయిని వదిలేసి పూడ్చిపెట్టి వెళ్లారు. ఈ ఘటన తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు వరదాయపాలెంలో పారిశుద్ధ్య కార్మికులు పరిశీలించి వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేసి ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. ఆ పాప చేతికి కుక్క కరవడంతో అక్కడున్న కుక్కలు కరవడంతో చేతికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి ప్రాథమిక చికిత్స అందించి అమ్మాయిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి పంపించారు. మొత్తం మీద చూస్తే అమ్మాయి ఎవరు అన్న విషయం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడున్న సీసీ ఫుటేజ్ ను సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎవరైతే అని గుర్తిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఏదైతే అక్కడున్న బస్ స్టాప్ షెల్టర్ లో అమ్మాయి ప్రసవించినట్లు చెప్తున్నారు. అయితే ఎవరు అమ్మాయితో పాటు ఎవరైనా ఉన్నారా, ప్రసవించిన వెంటనే ఆ చిన్నారిని అక్కడ పారవేసి వెళ్ళడానికి కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా తిరుమలలో గరుడోత్సవ సేవకు నిన్న ఉండడం వల్ల ఏదైతే అధికారులు వెంటనే ఈ రోజు ఉదయం వాటిని విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆ విషయం మీద దర్యాప్తు చేయమని ఆదేశించిన నేపథ్యంలో అక్కడున్న పోలీసులు మొత్తం ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ను నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరైనా ఆ ప్రాంతంలో సంచరించారా, ఏ ప్రాంతంలో అక్కడ అమ్మాయి డెలివరీ అయ్యింది అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లేకపోతే అమ్మాయి అక్కడ డెలివరీ అయిందా, లేకపోతే బయట వేరైనా ఆసుపత్రి నుంచి డెలివరీ అయిన తర్వాత చిన్నారిని తెచ్చి అక్కడ వేసి వెళ్లిపోయారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అఖిల, మొత్తం మీద ఈ ఘటన మాత్రం అత్యంత బాధాకరం అని చెప్పవచ్చు. దీంతో పాటు స్థానికులు కూడా ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చోపచర్చలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారిని చంపివేసే బదులు ఎవరైనా దత్తతకి ఇచ్చినా తీసుకుంటారు కదా. ఈ పరిస్థితులు ఈ అమ్మాయిని ఈ విధంగా పారవేయడం ఎందుకు? అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఆ తల్లి కనిందో, లేకపోతే ఏ విధంగా ఏదైనా అనుకోని సంఘటన వల్ల ఇక్కడ పారవేసి వెళ్లాల్సి వచ్చిందో అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మొత్తం ఆ ఏరియాలో ఉన్న అంటే దుకాణాల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఆ ప్రాంతంలో ఎవరు అక్కడికి తీసుకొచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అట్లా రైట్ దామోదర్, థ్యాంక్ యూ.